హలో చిల్డ్రన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈ ఛానల్లో అన్ని హిందీ లెసన్స్ని తెలుగులో, తెలుగు లెసన్స్ని హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ మల్హార్ 7th గ్రేడ్ మల్హార్లో ఫస్ట్ లెసన్ అయిన మా కహ్ ఏక్ కహానీ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఇస్ మా కహ్ ఏక్ కహానీ అంటే ఏంటి అంటే అమ్మని ఒక స్టోరీ చెప్పు అని అడుగుతున్నారు అనమాట. సో ఎవరిని అడుగుతున్నారు, ఏంటి అసలు ఆ స్టోరీ, ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఈ లెసన్ పోయట్ ఎవరు అంటే మైథిలి శరణ్ గుప్త్ గారు. సో ఓకే, ఆయన రాశారు ఇది. సో బేసికల్ గా ఈ స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు రాహుల్. సో ఎవరు అంటే గౌతమ్ బుద్ధ, ఆయనని సిద్ధార్థ్ అంటారు కదా, గౌతముడు, ఆయన పేరు సిద్ధార్థ్. సో వాళ్ళ అబ్బాయి రాహుల్ అన్నమాట. రాహుల్ వాళ్ళ అమ్మ అంటే సిద్ధార్థ్ వాళ్ళ వైఫ్ పేరు యశోధర. సో రాహుల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, ఏదన్నా ఒక మంచి స్టోరీ చెప్పమ్మా అనేసి అడుగుతాడు వాళ్ళ అమ్మ యశోధరని. అయితే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఓకే లెట్ స్టార్ట్, ఏం స్టోరీ చెప్తుంది అదే లెసన్. మా కహ ఏక్ కహానీ బేటా సమజ్ లియా క్యా తూనే ముజ్కో అప్నీ నాని. సో ఫస్ట్ ఆ అబ్బాయి అడుగుతాడు, అమ్మ ఒక కథ వినిపించమ్మా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి నేను నీకు మీ అమ్మమ్మలాగా కనిపిస్తున్నానా అంటే ఏంటి, బేసికల్ గా గ్రాండ్ మదర్స్ స్టోరీస్ వినిపిస్తారు కదా, అలా అంటుంది అనమాట. ఏంటి, నేనేమన్నా మీ అమ్మమ్మనా నీకు స్టోరీస్ చెప్పడానికి అని అంటుంది. कहती है मुझसे यह चेटी तू मेरी नानी की बेटी కహ మా కహ లేటి లేటి. సో నాతో అంటే చేటి అంటే ఇక్కడ లైక్ మన దగ్గర పనిచేసే వాళ్ళు అని, సర్వెంట్ అని అర్థం. సో తను నాతో చెప్పింది, మన ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పింది, నువ్వు మా అమ్మమ్మవి కాదు కానీ అమ్మమ్మ వాళ్ళ కూతురువి అని. కరెక్టే కదా, అమ్మమ్మ వాళ్ళ కూతురు మన అమ్మే కదా, నువ్వు మా అమ్మమ్మ వాళ్ళ కూతురు అని. సో ఒక్క స్టోరీ చెప్పమ్మా అలానే పడుకొని అని అంటాడు. రాజా థా యా రాణి, రాజా థా యా రాణి, మా కహ ఏక్ కహాని అంటే తనే అంటున్నాడు, ఒక రాజు ఉన్నాడా రాణి ఉందా, రాజు ఉన్నాడా రాణి ఉందా, ఒక స్టోరీ చెప్పమ్మా అనేసి అంటున్నాడు. సో బేసికల్ గా మళ్ళీ క్యారెక్టర్స్ చెప్తాను. ఈ అబ్బాయి పేరేమో రాహుల్, వాళ్ళ అమ్మ పేరేమో యశోధర. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఒక స్టోరీ చెప్తుంది, వాళ్ళ నాన్న గురించే చెప్తుంది, అతని పేరు సిద్ధార్థ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. तू है हठी मानधन मेरे, सुन उपवन में बड़े सबेरे, तात భ్రమణ్ करते थे तेरे. టూ హే హటి, హటి అంటే కొంచెం స్టబన్ అంటే అన్నిటికీ అది ఏదైనా చేసే వరకు వదలరు కదా, అట్లాంటి వాళ్ళని హటి అంటారు. మాన్ధన్ అంటే ఒక ప్రౌడ్ పర్సన్ అంటే మాన్ధన్ అంటే ఒక మంచిగా పాజిటివ్ వేలోనే అంటుంది అనమాట వాళ్ళమ్మ. సున్ విను, ఉపవన్ అంటే గార్డెన్. సో మార్నింగ్ ఉపవన్ మే బడే సబేరే, సబేరే అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్. సో ఒకరోజు మీ నాన్న, తాత్ అంటే నాన్న, మీ నాన్న ఒక గార్డెన్ లో తిరుగుతూ ఉన్నారు. భ్రమణ్ కర్తేతే అంటే తిరుగుతున్నారు, అక్కడ గార్డెన్ లో ఎందుకో తిరుగుతున్నారు. అప్పుడు ఏమైంది, జహ సురభి మన్మాని, హా మా యహీ కహాని. సురభి అంటే మంచి స్మెల్, సుగంధ్ అని అర్థం, మంచి. అంటే అప్పుడు అబ్బాయి అంటాడు అనమాట, ఆ అమ్మా ఇదే స్టోరీ, ఎక్కడైతే గార్డెన్ లో మంచి స్మెల్ వస్తుందో అది సురభి మన్మాని, హా మా యహీ కహాని. వर्ण वर्ण के फूल खिलेते, झलमल कर हिमबिंदु झिलेते, హల్కే జోకే हिले మిలే थे. సో వర్ణ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. వర్ణ అంటే వర్ణమాల అంటే అక్షరాలు, వర్ణ అంటే కలర్స్ అని కూడా అర్థం, ఇక్కడ కలర్స్ అని అర్థం. సో అక్కడ ఆ గార్డెన్ లో అంటే ఎన్నో కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయంట. ఖిల్నా అంటే ఇట్లా బ్లూమ్ అవ్వడం, ఎన్నో కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయంట. మళ్ళీ ఇప్పుడు స్నో, దాని డ్యూ అంటారు కదా, రాత్రంతా లీవ్స్ పైన స్నో లాంటిది పడితే మార్నింగే అవి వాటర్ లాగా డాట్స్, వాటర్ డ్రాప్స్ లాగా అయిపోతుంది కదా, అదే దాన్నే హిమబిందు అంటారు. సో అన్ని చెట్ల ఆకుల పైన హిమబిందు ఉందంట. హల్కే జోకే हिले మిలేతే అంటే జోకే అంటే ఇట్లా మంచి చల్లని గాలులు, విండ్ బ్రీజ్ ఉంటుంది కదా, అది అక్కడ అంత చల్లగా ఉందంట. గార్డెన్స్ ఎర్లీ మార్నింగ్ అలానే ఉంటాయి కదా, పార్క్స్ గార్డెన్స్ చాలా చల్లగా ఉందంట అక్కడ. లహరాతా థా పానీ, లహరాతా థా పానీ, హా హా యహీ కహానీ. అంటే అబ్బాయి అంటాడు, అవునవును ఇదే స్టోరీ అమ్మా, ఎక్కడైతే వాటర్
ఇలా కదులుతుందో అంటే మేబీ అక్కడ ఒక చిన్న పాండ్ లాంటిదేమన్నా ఉంది. "హా! అమ్మా ఇది అదే కహాని, అదే స్టోరీ నాకు చెప్పు" అని అంటాడు. गाते थे खग कल-कल स्वर से, सहसा एक हंस ऊपर से, गिरा बिद्ध होकर खर शर से. సో తను చెప్తుంది ఇంకా స్టోరీ చెప్తుంది. ఎక్కడైతే గాతే తే ఖగ్, ఖగ్ అంటే పక్షులు. పక్షులు మంచి చర్ప్ చేస్తున్నాయంట అంటే పాట పాడుతున్నాయంట చిన్నగా. అండ్ సహసా ఏక్ అప్పుడేనంట ఒక హంస హంస అంటే హంస స్వాన్ స్వాన్ వచ్చి కింద పడిందంట. దాని బాడీకి అంతా వూండ్స్ ఉన్నాయి, దానికి అంతా దెబ్బ తగిలిందనమాట. ఇక్కడ షర్ షర్ అంటే బాణం, బాణంతో దానికి ఒక దెబ్బ తగిలింది. దానికి రక్తం వస్తుంది, అది వచ్చి కింద పడిందంట. ఎక్కడ సిద్ధార్థ్ ముందు. హుయి పక్షికి హాని, హుయి పక్షికి హాని, కరుణ భరి కహాని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడంట, రాహుల్ చాలా బాధపడుతూ అంటాడంట, ఆ పక్షికి హాని అంటే హామ్ జరిగింది, ఏదో తనకి తనకి దెబ్బ తగిలింది అనేసి. కరుణ భరి కహాని, కరుణ అంటే కైండ్నెస్, దయ, జాలి అంటారు కదా. అబ్బా ఎట్లాంటి స్టోరీ అమ్మా అనేసి, పాపం దానికి దెబ్బ తగిలిందా అన్నట్టుగా ఆ అబ్బాయి అంటాడనమాట. चौंके चौंक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया, इतने में ఆఖేటక్ ఆయా. సో అప్పుడే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, అదే వాళ్ళ నాన్న అంటే రాహుల్ వాళ్ళ నాన్న సిద్ధార్థ్ ఏం చేశాడు, ఆయన ముందరే వచ్చి పడింది కదా. సో ఆయన దాన్ని తీసుకొని దానికి దాని ప్రాణాలు కాపాడారు. దానికి ఏదో ఏమంటారు ట్రీట్మెంట్ లాగా చేసి దాని అంతా బ్లడ్ అంతా తీసేసి దాన్ని చక్కగా దాన్ని కాపాడారనమాట. అప్పుడే ఎవరు వచ్చారు, ఒక హంటర్ వచ్చాడు అక్కడికి. ఆఖేటర్ ఒక హంటర్ వచ్చాడు. లక్ష్య సిద్ధి కా మాని, లక్ష్య సిద్ధి కా మాని, కోమల్ కఠిన్ కహాని. అంటే ఏంటంటే ఇది కోమల్ అంటే ఏంటి, సాఫ్ట్ నేచర్, కఠిన్ అంటే లైక్ హార్డ్ రఫ్ అని అర్థం. సో ఇది కోమల్ కఠిన్ కహాని అంటే ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి కోమల్ అంటేనేమో సాఫ్ట్ నేచర్, ఎవరు సిద్ధార్థ్. కఠిన్ అంటే ఆ హంటర్, హంటర్ అంటే ఎవరైతే దాన్ని షూట్ చేశారో, ఆరోతో షూట్ చేశారో వాళ్ళు. సో వాళ్ళ స్టోరీ ఇది అనేసి అంటాడనమాట. మాంగా ఉస్నే आहत मांगा उसने आहत पक्षी, तेरे तात किंतु थे रक्षी, तब उसने जो था ఖగ్ బక్షి. సో అప్పుడు అతను వచ్చాడు, ఎవరు ఆ హంటర్ వచ్చాడు. ఆ హంటర్ పేరు అంటే ఎవరు అంటే దేవ్దత్. ఓకే, తను ఎవరో కాదు, వీళ్ళ సిద్ధార్థ్ వాళ్ళ కజినే ఉంటాడనమాట. సో తను వచ్చాడు, తను అంటాడు ఆహత్ అంటే ఉండేడు, దెబ్బ తగిలిన అని అర్థము. సో ఆ దెబ్బ తగిలిన పక్షిని అడిగాడు. కానీ వాళ్ళ తాత్ అంటే ఇక్కడ ఫాదర్, ఆయన రక్షి అంటే సేవియర్, అంటే సేవ్ చేశాడు కదా దాన్ని. అప్పుడు తబ్ ఉస్నే జోతా ఖగ్ బక్షి. సో అప్పుడు తన तेरे तात किंतु ते रक्षी, तब उसने जो था खग बख्शी, హట్ కర్నే కి ఠాని, హట్ కర్నే కి ఠానై. అంటే అప్పుడు ఆయనేమో చాలా జిద్దుగా అడిగాడు అనమాట హంటర్ దేవ్దత్, అది నాదే, నాది నాకు ఇచ్చేసేయి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు తనేంటి, సిద్ధార్థ్ తను రక్షించాడు కదా, తను చెప్తాడు నేను రక్షించాను, నువ్వు చంపాలని చూసావు, నేను నీకు ఇవ్వను అని అంటాడు అనమాట. అప్పుడు ఇద్దరిలో చిన్న గొడవ, అంటే ఇద్దరు లైక్ అట్లా డిస్కషన్ లాగా జరుగుతుంది అనమాట. హట్ కర్నేకి టాని, హట్ కర్నేకి టాని. సో అప్పుడు ఇప్పుడు రాహుల్ చాలా ఎక్సైట్మెంట్ తో ఆడతాడనమాట. ఓకే అబ్బు బడ్ చలి కహాని, ఈ నెక్స్ట్ ఏమైంది అన్నట్టుగా అడుగుతాడు. హువా వివాద్ సదై నిర్దయ్ మే, ఉభయ్ ఆగ్రహీ థే స్వవిషయ్ మే, గయి బాత్ తబ్ న్యాయాలయ మే. అంటే హువా వివాద్ అంటే లైక్ డిబేట్, డిస్కషన్ ఇవన్నీ అయింది ఎవరి మధ్య, సదై అండ్ నిర్దయ్ మే. దయా అంటే తెలుగులో కూడా దయా అంటాం కదా, అంటే జాలి, కరుణ. సదయ్ అంటే మంచి హార్టెడ్ అన్నట్టు. నిర్దయి అంటే లైక్ క్రూరమైన, క్రూయల్ లాగా అన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఎవరు ఇక్కడ సదయ్ అంటేనేమో సిద్ధార్థ్, నిర్దయ్ అంటేనేమో దేవ్దత్. ఉభయ్ అంటే ఇద్దరికి కోపం ఉన్నారు. అండ్ ఇంకేంటి, వాళ్ళు ఇద్దరు కావాలంటున్నారు అనమాట. సో అప్పుడు ఎటు తేలకపోతే వాళ్ళు ఇంకా న్యాయాలయం అంటే కోర్ట్, సో కింగ్స్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారనమాట ఇక.
సుని సభీనే జాని సుని సభీనే జాని వ్యాపక్ హుయి కహాని. అప్పుడు అందరూ ఇట్లా జరిగింది అనేసి ఇంకా అక్కడ ఉన్న కింగ్డమ్ వాళ్ళందరూ అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. అంత స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇలా ఇలా జరిగింది అనేసి అంత తెలిసిపోయింది. రాహుల్ तू निर्णय कर इसका न्याय पक्ष लेता है किसका कह दे निर्भय जय हो जिसका. ఇప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది రాహుల్ని. ఓకే. ఏమని అడిగింది అంటే, రాహుల్ ఇప్పుడు నువ్వు చెప్పు. నీకు జస్టిస్ ఏంటో నువ్వు చెప్పు. నువ్వు ఎవరి సైడ్ తీసుకుంటావు? నువ్వు మీ నాన్న సైడ్ తీసుకుంటావా? లేకపోతే దేవ్‌దత్ సైడ్ తీసుకుంటావా? అంటే ఇప్పుడు హన్స్‌ని ఎవరికివ్వాలి? మీ నాన్నకి కాపాడిన మీ నాన్నకివ్వాలా? లేకపోతే యారోతో షూట్ చేసిన దేవ్‌దత్‌కివ్వాలా అనేసి అడుగుతుందనమాట వాళ్ళమ్మ. అసలు నువ్వు ఎలా భయపడకుండా దీనికి జడ్జ్మెంట్ ఏంటో చెప్పు అని అంటుంది. సున్ లూ తేరీ బానీ మా మేరీ క్యా బానీ మే సున్ రహా కహానీ. అప్పుడు అంటాడు, అమ్మ నేను నువ్వు చెప్పే స్టోరీ వింటున్నాను, కానీ నన్ను అడుగుతున్నావు. నేనేం చెప్పనమ్మా, నేనైతే నువ్వు చెప్పే స్టోరీ వింటున్నాను కదా, నాకు ఇది డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం అమ్మా అనేసి అంటాడు. కోయి నిరపరాధ్ కో మారే తో క్యో అన్య ఉసే నా ఉబారే రక్షక్ పర్ భక్షక్ కో బారే. అప్పుడు అంటాడు, మళ్ళీ ఆలోచించి చేసి అంటాడు కి ఒక అతనేమో నిర్దోష్ అంటే నిరపరాధ అంటే నిర్దోష్ అనమాట. అంటే ఏమి చెయ్యని వాళ్ళు. ఇక్కడ హంస అసలు ఎవరిని ఏమనిందని పాపం అది ఎగురుతూ వెళ్ళింది. అప్పుడు దాన్ని ఆరోతో బాణంతో కొట్టాడు కదా. అట్లా అట్లా కొట్టిన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయాలి కదా. మన నాన్ననేమో దాన్ని కాపాడాడు. సో నాకైతే నాన్న చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా కూడా న్యాయమే గెలవాలి అని అంటుంది. ఇక్కడ రక్షక్ అంటేనేమో కాపాడిన వాళ్ళు, భక్షక్ అంటే చంపిన వాళ్ళు అని అర్థం. ఓకే. రక్షక్ పర్ భక్షక్ కో వారే. ఎందుకు ఎవరైతే రక్షించాలో వాళ్ళ దిక్కే వెళ్ళాలి కదా అని అంటాడనమాట. న్యాయ్ దయా కా దాని న్యాయ్ దయా కా దాని తూనే గుని కహాని. అప్పుడు వాళ్ళమ్మ చాలా సంతోషంగా అంటుందన్నమాట. ఎస్, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. నీకు ఈ స్టోరీ నీకు బాగా అర్థమైంది. నువ్వు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అనేసి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఈ స్టోరీ ఎందుకు చెప్పింది అసలు తనకి అంటే, ఇప్పటి నుండే తనకి దయ, కరుణ, జాలి ఇట్లాంటివన్నీ తెలవాలి. అంటే వేరే జంతువులు, పక్షులు లేదా వేరే మనుషుల పట్ల అందరూ చాలా కైండ్ గా ఉండాలి అనేసి వాళ్ళ అమ్మ చెప్పడానికి ఈ స్టోరీ ఆ అబ్బాయికి రాహుల్కి చెప్పిందనమాట. ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది స్టోరీ. అండ్ పోయేట్ ఎవరు? మైథిలి శరణ్ గుప్త్ గారు. ఓకే కిడ్స్, సో మనం నెక్స్ట్ లెసన్ తో మళ్ళీ కలుద్దాము. నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, మల్హార్ 7 అనేసి. మీరు కావాలంటే వేరే లెసన్స్ అన్ని అందులో తెలుగులో వినొచ్చు. మీకు ఇంకా ఏదైనా తెలుగు లెసన్స్ హిందీలో అలా కావాలంటే యూ కెన్ జస్ట్ కమెంట్ బిలో. ఐ విల్ ట్రై టు అప్లోడ్ దట్ లెసన్. థ్యాంక్ యూ.